నమస్కారం. బండి భగీరథ టాపిక్ డే 1 నుంచి ఎస్పీ ఛానల్లో పెట్టినా, డివోషన్ ఛానల్ పెట్టినా, ఎందులో పెట్టినా ఎల్లో డాలర్ వస్తుంది. దాంతో వ్యూస్ రావు, అమౌంట్ రాదు, అండ్ మోర్ ఓవర్ ఏ చిన్న అటు ఇటు తేడా కూడా లేకుండా సమస్యలు. సో అందుకని చెప్పి వద్దు అనుకుంటూ ఉన్నా. బట్ ఇది మేజర్ అన్నమాట. ఏకంగా సోషల్ మీడియా ఒక జడ్జిని, హైకోర్టు జడ్జిని ఎలా ప్రభావితం చేసిందంటే, జస్టిస్ మాధవీదేవి గారు నిజంగా పాపమండి. ఆమె ఏకంగా బాధితురాల తరఫునటువంటి లాయర్తో అన్నారు, సోషల్ మీడియాలో నేనేది అమ్ముడు పోయానంటూ నా మీద ఎవరో ఇంపాక్ట్ పడిందంటే నా మీద రకరకాలు ఇది చేస్తున్నాయి. నాకు అది బాధ వేస్తుంది. నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇన్ కేస్ నా మీద ఎవరిదైనా ఇంపాక్ట్ ఉందని మీరు అనుకుంటే నేను ఈ కేసుని తప్పుకోండి అని చెప్పేసి అన్నప్పుడు బాధితుల తరఫున లాయర్ అన్నారు, అదేం లేదు మేడం, ప్లీజ్ మేడం గో హెడ్ అన్నారు. ఇక అప్పుడు ఆమె మొత్తం క్రాస్ చెక్ చేసి క్లియర్గా ఆ అమ్మాయి మైనర్ అన్నది ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన హైదరాబాద్లో కోర్టు దగ్గర, కాచిగూడ దగ్గర ఉండిద్ది. సెయింట్ ఫ్రాన్సిస్ సమేత ఫెర్నాండో సమ్ ఆసుపత్రి, అందులో ఆమె పుట్టింది 2008లో. 2008, ఇది 2026. సో 2008 అక్టోబర్లోనూ ఆగస్టులోను. అంటే ఇప్పుడు ఆమె 18 సంవత్సరాలు నిండలేదు, ఇంకా 6 నెలలు 5 నెలలు టైం ఉన్నట్టుంది, 3 నెలల్లో. సో ఆమె మైనర్. ఇక మైనర్ అన్నప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ఆమె ఇష్టపడి చేసిన ఆమె మీద లైంగిక దాడి అన్నట్టుగా పరిగణిస్తారు, అవతల ఏదైనా చేస్తాను, అది ఒకటి. అండ్ ఆమెకు సంబంధించి క్రాస్ చెక్ చేసినప్పుడు ఇతను వేధించాడు, ఎలా వేధించాడు ఏంటంటే ప్రూఫ్ మొత్తం చూపెట్టారు. అండ్ 4-5 నెలలు గ్యాప్ తీసుకున్నారంటే ఈ మధ్యలో దాని నుంచి బయటపడితే ఎంతో ట్రై చేసినా వీళ్ళు వదలకుండా ఇబ్బంది పెడుతుంది, అవి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇన్ని కలగలిపి చివరికి ఏమైందంటే ఆమె మైనర్ అండ్ ఇతను వేధించాడు, ఇబ్బంది పెట్టాడు, అన్ని ప్రూఫ్లు కరెక్ట్గానే ఉన్నాయి. సో బెయిల్ ఇవ్వలేము, ముందస్తు బెయిల్ లేదు. తర్వాత అరెస్ట్ చేయకుండా అన్నప్పుడు నెక్స్ట్ వీక్ చూద్దాము, ఇప్పుడైతే మేమేం చెప్పలేము అని చెప్పేసి అన్నారు. ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వమని చెప్పారు జడ్జి. అంటే ఈ భగీరథకి సంబంధించి ఏదైతే అతను వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడా, వచ్చి లొంగిపోతాడా, లేదా పోలీసులు అడిగిన ఆన్సర్ చేస్తాడా అన్నది ఇక అతని చేతిలో ఉంది, వాళ్ళన్న బండి సంజయ్ చేతిలో ఉంది. ఇక బండి సంజయ్ ఆయనని ముందు పెట్టి చాలామంది దిక్కుమాల రాజకీయం చేస్తా పోతా ఉన్నారు. దాంతో ఆయన కోర్టుకి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. సో ఈ భగీరథ విషయంలో ఎక్కడ కూడా బండి సంజయ్ని లాక్కూడదు, ఆయన నెగిటివ్లో చూపించకూడదు. మొన్న మనం తండ్రిగా ఆయన ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు అన్నారే, ఇవన్నీ ఆ వీడియో కూడా తీసేసాను. అది కరెక్ట్గా అన్నది, బట్ తీసేసాం. ఎందుకంటే ఈ కోర్టు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ కొంతమంది దారుణ వీడియోలు పెట్టారు, మైనర్ డేటా మొత్తం రివీల్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహిస్తేనే నాకు ఏరేలాగా ఉంది. ఎందుకంటే పోక్సో కేసు అది, మరి ఏం చేస్తారంటే చూద్దాం. సరే, విషయం ఏంటి మరి, బండి సంజయ్కి సంబంధించి ఈ టాపిక్ ఇన్వాల్వ్ చేస్తే వీడియోలు ఇవ్వకూడదు. బండి దగ్గరికి సంబంధించి ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఏమీ లేదు. అతను ఖచ్చితంగా ఇప్పుడు సిట్టు ముందుకు రావాల్సిందే. వచ్చినప్పుడు పోక్సో కేసు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అండ్ వచ్చే వారంలో వచ్చేసి ముందస్తు అరెస్ట్ చేయొద్దు, లేదా అరెస్ట్ చేసిన బెయిల్ ఇవ్వచ్చు అనేది నెక్స్ట్ వీక్ తెలిసింది. ఓవరాల్గా నిన్న మిడ్ నైట్ వరకు మొత్తం అమ్మాయి సైడ్ వాళ్ళు ఏం సబ్మిట్ చేస్తారు, అబ్బాయి సైడ్ భగీరథ సైడ్ ఏం సబ్మిట్ చేస్తారు మొత్తం జడ్జి చూసి ఫైనల్గా నిన్న మిడ్ నైట్ చెప్పడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ మొత్తం వార్త రావడం జరిగింది. ఈ వీడియో నేను మెయిన్గా చెప్పదలుచుకుంది, నార్మల్ పర్సన్స్ ఎవరైనా కానీ పోక్సో మీద నమోదైందంటే బండి భగీరథకి ఎలాగైతే ఇంత స్పేస్ దొరికిందో అంత స్పేస్ దొరకదు. దాంతో ఎందుకు దొరికిందంటే వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి అవ్వటం అండ్ రాజకీయంగా పలుకుబడి ఉండటం, డబ్బు ఉండటం. సో మై డియర్ వ్యూవర్స్ అండ్ సామాన్య ప్రజలారా, ఎవరైనా ఒకటే గుర్తుంచుకోండి, మైనర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ పోలీసులు కేసు అన్నప్పుడు ఏదైనా సరే వాళ్ళకి ముందు కోఆపరేట్ చేయండి. అబ్స్కాండ్ అవటం ఏదైనా ఏరక చేస్తే జడ్జిలు, పోలీసులు, సిస్టమ్ అంతా మీకు ఎదురు తిరిగింది. జాగ్రత్త.